నా పేరు కృష్ణయ్య, చైర్మన్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, అదేవిధంగా న్యాయ దినోత్సవం. ఈ రెండింటి సందర్భంగా నవంబర్ 26 ఆ రోజు రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏదైతే రాజ్యాంగ ప్రతినిధిని ఆ కన్క్లూజన్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది అత్యంత ముఖ్యమైన రోజు. అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ రూల్ నుంచి సర్వసత్తాక భారతదేశ రాజ్యాంగానికి ఒక రాజ్యాంగం రావటం, ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొన్ని సంవత్సరాలుగా మనం వివిధ వ్యవస్థల ద్వారా రాష్ట్ర సచివాలయం కావచ్చు, పార్లమెంటు కావచ్చు, రాష్ట్ర చట్టసభలు కావచ్చు, డిస్టిక్లో కలెక్టరేట్స్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, మన పుట్టుక కావచ్చు, మన మరణం కావచ్చు, వీటన్నిటిని కూడా శాసించేది, వీటన్నిటిని నిర్దేశించేది రాజ్యాంగమే. రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు కావచ్చు, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి పవర్స్, అధికారాలు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని కింది స్థాయి డిస్టిక్లు కావచ్చు, మఫ్షియల్స్ కావచ్చు, ఎక్కడ ఏ అధికారం అది ఒకవేళ వాటిని రూపొందించినా, వాటిని అమలు చేయబడినా అది రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు, అధికారాలు మాత్రమే. ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం ఇప్పుడున్న జనరేషన్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటుందో మనకందరికీ తెలిసిందే. ఇది అత్యంత బాధాకరమైన, అయినా మనం ఆశను కోల్పోకూడదు. జంజీ బ్యాచ్ చాలా చోట్ల ఇప్పుడు నేపాల్ లాంటి దేశాల్లో అద్భుతమైనటువంటి కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడానికి కారణభూతం అవుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి కనపడతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంది, ప్రాథమిక హక్కుల్లో అత్యంత ప్రధానమైన, ఈరోజు ఇక్కడ కూర్చొని ఇక్కడ సమావేశమై మీతో మాట్లాడుతున్నామంటే వాక్ స్వాతంత్ర హక్కు కావచ్చు, పత్రికా స్వాతంత్రం కావచ్చు, ఎందుకు వచ్చింది, ఎలా ఉంటుంది అనేది ఎవరికి, ముఖ్యంగా 90% ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో అవగాహన ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదంటే మన విద్యా వ్యవస్థలో అలాంటి లోపాలు ఉన్నాయి. ఎంతసేపు ఉన్న పాలిటిక్స్ అంటే విద్యార్థులకు అవసరం లేని ఒక అంశంగా మాకు కూడా నూరిపోశారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరం, చాలా తప్పుడు అభిప్రాయం. విద్యార్థులకే కాదు, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి సబ్జెక్టు రాజకీయాలు. ఈ రాజకీయాలను శాసించేది, ఈ రాజకీయాలను నిర్దేశించేది, రాజకీయ వ్యవస్థను సమూలంగా శాసించేది ఒకే ఒక్కటి ఈ భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే భవిష్యత్తులో చట్టాలు చేసేటువంటి ఎవరైతే శాసనకర్తలు, ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళందరూ కూడా నిజంగా ఎఫిషియెంట్ లేకపోతే ఆ ప్రమాదం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో సులువుగానే ఊహించవచ్చు. ప్రజాస్వామ్యానికే కాదు, ముందు కొన్ని కోట్లు ఉండవచ్చు, అభివృద్ధి జరగవచ్చు, ఎకనమిస్ట్లో చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక శాస్త్ర ఔపోసన పట్టవచ్చు కావచ్చు. రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే అది ప్రయోజనం అని చెప్పొచ్చు. ఎందుకంటే పుట్టుక నుండి మరణం వరకు మనం పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే కూడా రాజ్యాంగ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే బర్త్ సర్టిఫికేట్ వస్తుంది. మనం చనిపోయిన తర్వాత కూడా డెత్ సర్టిఫికేట్, అంటే ఫ్రమ్ వూమ్ టు టూమ్ ప్రతి చోట కూడా శాసించేది, నిర్దేశించేది రాజ్యాంగ వ్యవస్థ. అది రాజ్యాంగ వ్యవస్థను నిర్దేశించేది భారత రాజ్యాంగం. అలాంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగానికి ఇప్పుడున్నటువంటి యువత దూరమైతే భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఆ ప్రమాదాన్ని నివారించడానికి కొంతమంది మేధావులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఏకంగా ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించి చూసాం. మనం అవకాశాలు కల్పిస్తే విద్యార్థులు నిజంగా చాలా ఉత్సాహంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అలాంటి అవకాశాన్ని, అలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను సంవత్సరం పాటు తీసుకోవడానికి ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ చేసి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీల్లో, చాలా కాలేజీల్లో ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్గా చేసుకొని వాళ్ళను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాజ్యాంగం మీద అవగాహన ఉంటే ఎక్కడ ఎవరైనా, అది పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా రాజ్యాంగం మీద అవగాహన ఉన్నవాడు అది ముఖ్యంగా ఎంపవర్ అవుతాడు. ఎంపవర్ అయినటువంటి వ్యక్తి వ్యవస్థలను సక్రమంగా నడపగలుగుతాడు.
ముఖ్యంగా మనం అందరికీ ఒక విన్నపం ఏంటంటే యువతను రాజకీయాలకు దూరం చేయకండి, రాజకీయాలకు ముఖ్యంగా ఆహ్వానించండి. భవిష్యత్తులో రాజకీయాలే అన్ని వ్యవస్థలు నిర్దేశిస్తాయి. ఇప్పుడున్నటువంటి ముందున్నటువంటి తరం చలసాని లాంటి వారు కావచ్చు, మాతో పాటు ఉన్నటువంటి మా కొలీగ్స్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు కావచ్చు, పక్కన ఉన్నటువంటి వరలక్ష్మి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతో ఇంతో సామాజిక దృక్పథం, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ముందు చాలా అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ఈ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఈరోజు మీ అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలతో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.